పైగా ఈ హరిశంకర్ వచ్చేటప్పటికి అసలు ఈ కథ ఎలా ప్రారంభకు వచ్చింది, అసలు ఈ కథ ఎందుకని తీసుకున్నారంటే, నల్గొండ జిల్లా భువనగిరి వలిగొండ అనేటువంటి గ్రామంలో 22 సంవత్సరాల లోపు ఉన్నటువంటి 4 యువకుల్ని ఈ ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మరణించేప్పటికీ ఆ రోజు పేపర్లో ఈ వార్త బాగా సంచలనం. ఇది విన్నటువంటి హరిశంకర్ ఒక కథ ఆలోచించారు. ఆ కథ ప్రకారం ఏంటంటే, ఆయనకి తమిళ్ కూడా బాగా వచ్చు, తమిళ్ బాగా చదవగలరు, అలాగే మాట్లాడగలరు కూడా. సో తమిళ సాహిత్యం అన్ని చదువుకొని ఈ నక్సలిజం వీటి మీద ఆయనకు మనసులో ఒక ముద్ర వేసుకొని ఒక కొత్త కథ మనం తయారు చేయాలని చెప్పి ఈ ఎన్కౌంటర్ స్టోరీని తయారు చేయడం జరిగింది. అయితే యాక్చువల్గా అది పద్మనాభ స్టూడియోస్ వాళ్ళు తీశారు కదా. ఇది యాక్చువల్గా ఇది ఫస్ట్ కనుక తీయవలసింది వీళ్ళు కాదు, అది ఆర్కే సెల్వమణి, రోజా వీళ్ళు తీయవలసినటువంటి సినిమా. ఎందుకంటే సమరం అనేటువంటి సినిమా తీసి రోజా బాగా అధికంగా దెబ్బతింది. దాన్ని రికవర్ చేసుకోవాలంటే ఎలాగా అన్నటువంటి తరుణంలో రోజా బ్రదర్ కుమారస్వామి అని ఉన్నారు. ఆ కుమారస్వామి అన్నతను ఎన్శంకర్కి ఫ్రెండ్. ఎన్శంకర్ ఫస్ట్ కో డైరెక్టర్ గా సూపర్ స్టార్ కృష్ణ దగ్గర ఈయన పనిచేశారు. పద్మాలయ సినిమాలకి చాలా సినిమాల్లో ఈయన కో డైరెక్టర్ గా పనిచేశారు. మీకు బాగా గుర్తు రావాలంటే నాయిలే నా స్వర్గం అని చెప్పి ఒక సినిమా వచ్చింది. అందులో సూపర్ స్టార్ కృష్ణ, రమేష్ బాబు ఇద్దరు కలిసి నటిస్తారు. ఈ సూపర్ స్టార్ కృష్ణకి ఏమో సరసన రూపా గంగూలీ, అలాగే రమేష్ బాబు సరసన ఏమో దివ్య భారతి. ఈ షెడ్యూల్స్ అన్ని కూడా ఒక 1.5 month లో ఏకదాటిగా తీసేసి కృష్ణ మన్నలు పొందారు. అందుకని ఈ హరిశంకర్ మీద ఆయనకు ఒక గురి ఉంది.